పారం కోడి కూర కర్రీ ఎందుకంటున్నాను 2 సార్లు కూర కర్రీ. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ పండు. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పారం కోడి పులుసు అలానే బగారా రైస్. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి ఫ్రెండ్స్. అమ్మ అయితే పారం కోడి ఇలా నీట్గా కడిగేసి పెట్టేసుకుంది. ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కుంది 1-2-3 సార్లు. ఇంకా పొయ్యి మీద కర్రీ చేయడానికి ప్యాన్ పెట్టేసింది. ఆనియన్స్ కూడా కట్ చేసుకుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎన్ని పావులు పోసుకుంటున్నావమ్మ నూనె? 3 పావులు అయితే నూనె పోసుకుంది. అమ్మ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంది. నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులను నా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకు కవలి కాస్తాయే కటుకల నా కలలు. 1 స్పూన్ పసుపు వేసుకుంది. మనది ఇక్కడ మాంసం వచ్చేసి 1 కేజీ మాంసం అన్నమాట. దానికి 1 స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు వేసుకుంది. అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేసింది. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్లో 2 వీడియోలు తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ కర్రీ పెట్టిన తర్వాత హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళ కోసం టిప్ ఒకటి చెప్తాను, అందరు చూసేయండి. కడిగి పెట్టుకున్న మాంసం వేసేస్తుంది. 1 కేజీ మాంసం ఇది. పారం కోడి. ఫ్రెండ్స్, దీన్నైతే 1 అరగంట సేపు వదిలేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మాంసం బాగా ఉడకాలి కదా, గట్టి మాంసం కదా ఇది. అయితే ఈ లోపు మన ఇంట్లో చిన్న వర్క్ జరిగిందని చెప్పాను కదా, అది చూపిస్తాను. అదే బయట సిమెంట్ ఫ్లోరింగ్ లాగాదని చెప్పాను కదా, అదైతే చాలా బాగా వచ్చింది, అంటే చేశారు. సో చక్కగా మట్టి అలా అంతా లేకుండా నీట్గా చేయించాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ఇంట్లో 3 పొయ్యిల స్టవ్ ఉండేది. అయితే మా అమ్మ మా నాన్న ఏం చేశారు, వాళ్ళకి ఉండలేక వాళ్ళు వీళ్ళని అడిగేసి ఇంట్లో 3 పొయ్యిల స్టవ్ ఉంటే మంచిది కాదనేసి, అసలు మంచి స్టవ్ ఫ్రెండ్స్, ఎంత క్లాసీగా ఉండిద్దంటే చాలా బాగుండిద్ది. దాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఫ్రీగా ఇచ్చేశారు. ఇస్తే ఇచ్చారు కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు ఇప్పట్లో కూడా ఎందుకో నాకు అర్థం కాదు. అసలు ఈ డొక్కు పొయ్యి, అసలు ఇది 2 పొయ్యిలు అంటే ఇది పాత స్టవ్ అన్నమాట. మంచి స్టవ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ పాత స్టవ్వే పెట్టి వాడుతుంది మా అమ్మ. వీళ్ళ మూఢనమ్మకాలు ఏంటో అసలు. ఇలా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూనే ఉండాలి మాంసం మెత్తగా ఉడకాలంటే. మీకు బోర్ కొట్టకుండా మధ్యలో సాంగ్స్ వస్తాయి, వద్దంటే కామెంట్లో చెప్పండి, తీసేస్తా. నా వల్లనే ప్రాబ్లం అవుతాయి, వెళ్ళిపోతాయి ఇడికెళ్ళి.
టమాటాలు వేసేసిన తర్వాత అమ్మ ఒక 15 నిమిషాలు ఇట్లా వదిలేసింది లో ఫ్లేమ్లో పెట్టి మంట, ముక్క మెత్తగా ఉడకడానికి. ఇప్పుడే తీసింది. యమ్మీ కలర్ వచ్చేసింది కదా. అమ్మ పారంకోడిలోకి ఈ మసాలాలు తీసుకుంది. ఇది దాల్చిన చెక్క, లవంగం, అలాగే కొన్ని ధనియాలు, ఇంకా 2 యాలకులు, మిరియాలు కూడా. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకునిద్ది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మసాలాలు కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, బయట నుండి ఇలా పొడులు కొనుక్కొచ్చుకునే దానికన్నా కూడా. ఒక పక్క వేగుతూ ఉంది. కూర ఎంతవరకు వచ్చింది. అమ్మ వాటర్ పోసుకుంటుంది. ఎన్ని గ్లాసులు అమ్మ వాటర్? 2 గ్లాసుల వాటర్ పోసుకుంటుంది. ఏం లేదు, ముక్క గట్టిగా ఉండిద్ది కదా మెత్తగా అవడానికే. పులుసు మామూలుగా ఉండదు. టేస్ట్ అయితే అసలు నిజంగా ఫ్రెండ్స్ ఇలా మీరు చేసుకుంటారో మరి ఎలా చేసుకుంటారో నాకు తెలీదు. ఒక్కసారి ఇట్లా వండుకొని నాకు కామెంట్ చేయండి. అసలు నిజంగా బాగుండిద్ది, అంత టేస్ట్ ఉండిద్ది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ట్రై చేసామని. వీటితో పాటు ఈ కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సర్లో నీట్గా మెదుగుతుంది, లేదంటే బ్లేడ్లు పాడైపోతాయి అమ్మ భయం. ఇవి వేయించిన అవసరం లేదా, ఇవి కూడా లైట్గా వేగాలంట. వేయించుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకుంటుంది మసాలాలు. ఒక స్పూన్ మసాలా ఇందులో వేసేసుకోవాలి. కరెక్ట్గా ఒక స్పూన్ వేసేసుకుంటే చాలు. యమ్మీ యమ్మీ పారంకోడి రెడీ అయిపోద్ది ఇంకొక 10 నిమిషాల్లో. అంతేనా? 10 నిమిషాలా? దీన్ని ఎంతసేపు ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉండిద్ది, అంత మెత్తగా ఉడకాలి కాబట్టి. 1 గంట నుంచి వండుతుంది మా అమ్మ ఈ కర్రీ. అమ్మ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయమ్మ దించే ముందు. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని మన కర్రీని ఫినిష్ చేసాం. వావ్ ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంది. ఫ్రెండ్స్, మనది పారం కూడా అయిపోయింది. అమ్మ ఇప్పుడు బగారన్నం కోసం రెడీ చేసుకుంటుంది. చాలా రోజులకి ఇంట్లో చికెన్ కర్రీ వండుకున్నాం అన్నమాట. అమ్మ కార్తీక మాసం చేసుకోవడం వల్ల ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. అంటే మొన్న పెట్టిన ఎండి చేపలు అదే కార్తీక మాసం అయిపోయిన తర్వాతే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆదివారం కదా, అయితే చికెన్ కర్రీతో పాటు బగారన్నం వండమన్నాను, అందుకనే ఇలా ప్రిపేర్ చేస్తుంది. ఏంలా ఆయిల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంది. మేము దీన్ని బగారన్నం అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసుకునిద్ది. ఇప్పుడు మూడు టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంది. బాబాయ్ నాకేమైనా పర్లేదు, నా ఫోన్కి ఏమైనా అయితే భయం వస్తుంది. ఏంటి ఉల్లిపాయలు వేసేసుకుంది ఫ్రెండ్స్. బగారన్నం కోసం ముందుగానే అరగంట సేపు నుంచి బియ్యం నానబెట్టేసుకొని ఉంచుకుంది. ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకుంది, నిండుగా 1 స్పూను. బాబోయ్ నూనె చిందుతుంది.
టమాటాలన్నీ ఇట్లా మెత్తగా ఉడికేదాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ ఇందాక పడిపోయింది, స్లిప్ అయ్యి పాపం. వీటితో ఉడకాల్సిన పచ్చిమిరపకాయ కాదు అది. ఒక స్పూన్ కారం వేసుకుంది, అర స్పూను. ఎందుకంటే మనం చికెన్ కర్రీలో కారం వేసుకున్నాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలి, మరి ఘాట్ ఎక్కువ అయిపోతుంది బిర్యానీ ఇంగ్రీడియంట్స్కి కూడా కలిపి. ఫ్రెండ్స్, ఈ పొడి ఏంటంటే ఇందాక మనం పట్టుకున్నాం కదా మసాలా, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, చిన్నుల్లిపాయ ఇవన్నీ వేయించుకొని పట్టుకున్నాం కదా, అది ఆ మసాలా. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత పుదీనా ఆకు వేసుకోవాలి. ఇది మా అమ్మ స్టైల్ బగారన్నం, మామూలుగా ఉండదు. పుదీనా ఆకు అలానే కొత్తిమీర ఇందాకే కట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు దాన్ని అంతా వేసేసుకొని తిప్పేసుకోవాలి. నేను తిప్పేస్తున్నా. ఇంతకు ముందుగానే అమ్మ వాటర్ని బాయిల్ చేసుకుంది, ఆ వాటర్ని దాంట్లోకి పోసేస్తుంది. బాయిల్డ్ వాటర్ పోసుకోవాలి దీంట్లోకి. దీన్ని ఎసరు అంటారు కదా, ఎసరికి అనమాట. అరగంట ముందే బియ్యం నానబెట్టుకోవాలని చెప్పాను కదా, సో దానికి ఇది ఎసరు అనమాట. ఎన్ని కప్పులు బియ్యం అమ్మ? అర కేజీ బియ్యం అంట. అరకిలో బియ్యానికి ఎన్ని కప్పులు వాటర్? గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేడి చేసుకొని పోసుకొని ఒక అర కేజీ బియ్యానికి అనమాట. ఇప్పుడు ఈ బగారన్నం కల్లుప్పు వేసేసుకుంటుంది. ఏంటి మధ్య నువ్వు అన్నిట్లో కల్లుప్పు వాడుతున్నావు, సాల్ట్ వాడట్లేదు అసలు? తక్కువే వేసుకోవాలి, కర్రీలో మనకి ఎలాగో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపడా. మళ్ళీ రెండిట్లో ఎక్కువైపోతే అసలు తినలేము. ఫ్రెండ్స్, పక్కా ఈ కొలతలతో చేసుకొని తినండి. అసలు మీరు కామెంట్ పెట్టండి నాకు, ఈ చికెన్ కర్రీ అని బగారన్నం చేసుకొని పెట్టండి ప్లీజ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా చేసుకొని పెట్టండి, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. మీరు కూడా చేసుకొని ఒకసారి. నేను పప్పుచారు వీడియో అయి పెట్టాను, అది జస్ట్ కామెంట్గా అందరు చేసుకుంటారు కానీ ఇలా ఎవరు చేస్తారో నాకు తెలీదు. కానీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్, ఇలా వాటర్ అంతా ఇలా పొంగేదాకా ఉడికించుకున్న తర్వాత మనం అరగంట సేపుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. వేయమ్మా. అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం అన్నమాట. ఇలా ఎంతసేపు ఉడకాలమ్మా? ఒక 15 నిమిషాలు చాలా. సో 15 నిమిషాలు రైస్ అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు దీన్ని అట్లా వదిలేస్తే యమ్మి యమ్మి బగారన్నం కూడా రెడీ అయిపోయిద్ది. ఫ్రెండ్స్, 20 నిమిషాల తర్వాత మన రైస్ అంతా ఉడికిపోయింది. ఇదిగో ఇదే బగారన్నం. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. అమ్మ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంది. వావ్, ఇంకా తినడం ఒకటే లేట్. ఫ్రెండ్స్, అమ్మ చేసిన పారం కోడి కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ముందు నేను ప్లేట్లో కొంచెం తీసుకున్నా, పులుసు వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, బగారా రైస్, పారం కోడి కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. 1 మంత్ అయింది చికెన్ తినక, ఎంత టేస్టీగా ఉందో. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు పక్కా ఇంట్లో ట్రై చేసుకొని తినాల్సినవి.
ట్రై చేసుకొని ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నిజంగా మీరు ఎలా చేసుకున్నా నాకు తెలియదు, కానీ ఈ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. స్పైసీ లెవెల్ కూడా చాలా తక్కువగా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నిజంగా సూపర్ ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది ఇవాళ మన సండే స్పెషల్. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. యూట్యూబ్లో సపోర్ట్ ఉండాల్సిందే. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పండు ట్రై చేసుకొని తినండి. మరి నేను చెప్పాను కదా, బాగుంది.